ఈరోజు వివిధ జిల్లాల నుంచి విస్తృత స్థాయి సమావేశానికి విచ్చేసిన పార్లమెంటు సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, పార్లమెంటరీ నియోజకవర్గ కోఆర్డినేటర్లు, అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్లు, జిల్లా పార్టీ అధ్యక్షులు, జిల్లా పార్టీ పరిశీలకులు, అనుబంధ సంస్థల రాష్ట్ర అధ్యక్షులు, మండల స్థాయి పార్టీ అధ్యక్షులు, పట్టణ పార్టీ అధ్యక్షులు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు అందరికీ కూడా, కార్పొరేషన్ మాజీ అధ్యక్షులు అందరికీ కూడా ఇక్కడికి విచ్చేసి ఈ సమావేశంలో దూరమైన కష్టమైన ఇక్కడికి వచ్చి అడుగులో అడుగు వేస్తూ తోడుగా ఉన్నాము అని చెప్తున్నందుకు పేరు పేరిన ప్రతి ఒక్కరికి ముందుగా చేతులు జోడించి శిరస్సు వంచి హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటూ మొదలు పెడతా ఉన్నా. ఇవాళ పార్టీ సమావేశం జరుపుతా ఉన్నాం. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా మన పార్టీ ఇవాళకి దాదాపుగా 5 సంవత్సరాలు అయింది. మన పార్టీ ఇవాళ స్థాపించి ఈ 5 సంవత్సరాలలో మన పార్టీ స్థాపించిన ఈ 5 సంవత్సరాలలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తూనే వస్తున్నాం. ఈ 5 సంవత్సరాలలో ఎక్కడ ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా పార్టీ అధ్యక్షుడిగా నేను స్పందిస్తానే ఉన్నా. పార్టీ పరంగా కూడా ఏ సమస్యను ఎవరు కూడా వెనకడుగు వేయకుండా ప్రజల తరపున నిలబడుతూ వస్తున్నాం. ఈ 5 సంవత్సరాలలో బహుశా చంద్రబాబు నాయుడు కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా ఆయన పోయాడో పోలేదో నాకైతే తెలియదు, కానీ ఎవరికి ఎక్కడ ఏ సమస్య వచ్చినా జగన్ అనే వ్యక్తి మాత్రం ఖచ్చితంగా అక్కడ అందుబాటులో ఉన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఖచ్చితంగా తోడుగా నిలబడింది. 5 సంవత్సరాలు ఇదే పోరాటం చేశాం. అంచెలంచెలుగా పార్టీ పెరిగింది. మొట్టమొదటగా నేను అమ్మ ఇద్దరంతో మొదలుపెట్టిన పార్టీ, తర్వాత 18 మందికి వెళ్ళాం. ఆ తర్వాత 67 మంది శాసనసభ్యులతో, 9 మంది పార్లమెంటు సభ్యులతో రాష్ట్రంలో దాదాపుగా 1,30,00,000 మంది తోడుగా నిలబడి మన పార్టీని బలపరుస్తూ ఒక్కటిగా నిలిచాం. మొన్నటి ఎన్నికలకు మనం ఒక్కసారి గమనించినట్టయితే, మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది 1,35,00,000 ఓట్లు అయితే మన పార్టీకి వచ్చింది 1,30,00,000 ఓట్లు. మనకి చంద్రబాబు నాయుడు గారికి మధ్య తేడా 5 లక్షల ఓట్లు కూడా మనకి చంద్రబాబు నాయుడు గారికి మధ్య తేడా లేదు, కేవలం 5 లక్షల ఓట్లే. ఇవాళ నేను ఈ విషయం ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, ఆ రోజు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు గెలవడానికి తాను తినని గడ్డి లేదు. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో గెలవడానికి చేయని మోసం లేదు. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో గెలవడానికి చెప్పని అబద్ధం లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే అయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావడానికి తాను చెప్పిన అబద్ధాలు తనకు పూర్తిగా సహకరించాయి. రైతులందరినీ కూడా ఆ రోజు ఏ మీటింగ్ జరిగినా కూడా రైతులను వదిలిపెట్టల. టీవీలను సైతం ఉపయోగించుకొని డ్వాక్రా అక్క చెల్లెమ్మలను మోసం చేశాడు. గ్రామాలలో ఫ్లెక్సీలు ఎక్కడన్నా ఎవరైనా చూడడం మానేస్తారేమో అని ఫ్లెక్సీలకు లైట్లు పెట్టించి మరీ చదువుకుంటున్న పిల్లలను సైతం వదిలిపెట్టకుండా మోసం చేశాడు. అంతటితో ఆగలేదు ఆయన మోసం. ఎక్కడ ఖాళీగా గోడ కనపడినా కూడా గోడల మీద రాతలు కూడా రాశారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అన్న మాట ఏ గోడ చూసినా కనిపించింది, ఏ గోడ మీద చూసినా కనిపించింది.
ఇంటికి వెళ్ళి టీవీ ఆన్ చేస్తే కనిపించేది, జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని. ఒకవేళ జాబ్ ఇవ్వలేకపోతే ఇంటింటికి 2000 ఇస్తాను అన్న మాట. చంద్రబాబు నాయుడు గారు ఏ ప్రసంగం ఎన్నికలప్పుడు చేసినా కూడా రైతుల రుణాలన్నీ కూడా పూర్తిగా బేషరతుగా మాఫీ చేస్తున్నాను, చేయబోతాను ముఖ్యమంత్రి అయిన 1 నెలలో అన్న మాటలు మనకంతా కూడా వినపడ్డాయి. డ్వాక్రా అక్క చెల్లెమ్మలను వదిలిపెట్టలేదు. పూర్తిగా డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణాలన్నీ పూర్తిగా మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అన్న మాటలు ఇవాళటికి కూడా మన చెవుల్లో రింగ్ 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 అని మోగుతానే ఉన్నాయి. ఇవాళ బాబు ముఖ్యమంత్రి అయ్యాడు. బాబు ముఖ్యమంత్రి అయ్యాడు. ఎన్నికల్లో మాటిచ్చిన ప్రజలకు మాత్రం వెన్నుపోటు పొడుపు మాత్రం మిగిలింది. బాబేమో ముఖ్యమంత్రి అయ్యాడు. బాబు ముఖ్యమంత్రి అయ్యే నాటికి 87,000 కోట్ల ఉన్న రైతుల రుణాలను చంద్రబాబు నాయుడు గారు కట్టద్దు అనంటే కట్టని పాపానికి 1,00,000 లోపు రుణం వడ్డీ లేకుండా వచ్చే పరిస్థితి రైతులకు, 3 లక్షల దాకా ఉన్న రుణం పావుల వడ్డీకే వచ్చే పరిస్థితిలో ఉన్న రైతులకు బాబు కట్టద్దు అంటే కట్టని కారణంగా రైతులు ఇవాళ అపరాధ వడ్డీ కింద 18% నుంచి 14% వడ్డీలు ఇవాళ బాబు కట్టొద్దంటే కట్టని కారణంగా రైతులు అపరాధ వడ్డీ కడతా ఉన్నారు. ఈ 2 ఏళ్లలో 87,000 కోట్ల రూపాయలు రైతు రుణాల మీద రైతులు వడ్డీ రూపేణా ఈ 2 ఏళ్లలో 25,000 కోట్ల రూపాయలు రైతులు వడ్డీల రూపంగా చెల్లిస్తే చంద్రబాబు నాయుడు గారు ముష్టేసినట్టు రుణమాఫీ పథకం తాను చేసినది రైతులకు కనీసం వడ్డీల్లో 3వ వంతుకు కూడా సరిపోని విధంగా రైతులకు తాను రుణమాఫీ పథకం చేసి అదే రుణమాఫీ అదే పథకం పూర్తిగా రైతులకు రుణమాఫీ అయిపోయింది అని చెప్పి నిస్సిగ్గుగా లజ్జ లేకుండా ఆ మనిషి అబద్ధాలు చెప్తూ మోసం చేస్తూ ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నప్పుడు బాధ అనిపిస్తుంది. డ్వాక్రా అక్క చెల్లెమ్మల పరిస్థితి అంతే దయనీయం. అందాక డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు వడ్డీ లేని రుణాలు అందుతూ ఉన్నాయి. వడ్డీ లేని అందుతూ ఉన్న రుణాల దగ్గర నుంచి డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు చంద్రబాబు నాయుడు గారు రుణాలు కట్టొద్దు అని అంటే కట్టని కారణంగా ఇవాళ డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు బ్యాంకులకు పోతే ₹2, ₹2.5 వడ్డీల మీద వడ్డీలు వేసి చక్కెర వడ్డీలు వేస్తూ వసూలు చేస్తూ డ్వాక్రా అక్క చెల్లెమ్మలు నానా అవస్థలు పడతా ఉన్న పరిస్థితి. చదువుకున్న పిల్లల పరిస్థితి మరీ దారుణం. ఆ రోజేమో టీవీ ఆన్ చేస్తే కనిపించేది జాబ్ రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని. ఈ రోజేమో బాబు ముఖ్యమంత్రి అయ్యాడు. ఉన్న ఉద్యోగాలు రేపొద్దున ఉంటాయో ఉండవో కూడా అర్థం కాని పరిస్థితిలో ఇవాళ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు అందరూ బతుకుతా ఉన్నారు. ఎడాపెడ ఉద్యోగాలు, రోజుకొక ఉద్యోగం ఊడుతూ ఉంది. బాబు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆదర్శ రైతుల ఉద్యోగాలు వెళ్ళిపోయాయి. బాబు ముఖ్యమంత్రి అయ్యాడు. ఫీల్డ్ అసిస్టెంట్ల ఉద్యోగాలు ఊడిపోయాయి. బాబు ముఖ్యమంత్రి అయ్యారు. గోపాలమిత్రులు చివరకు అందరూ కూడా ఇవాళ స్ట్రైకులు ధర్నాలు చేస్తూ ఉన్న పరిస్థితి. ఉద్యోగాలు ఎన్ని రోజులు ఉంటాయో కూడా తెలియదు. 2,000 రూపాయల నిరుద్యోగ భృతి గురించి చంద్రబాబు నాయుడు గారిని అడిగితే నిస్సిగ్గుగా ఇవాళ నేనెప్పుడు చెప్పాను అని అబద్ధాలు ఆడుతూ ఉన్న పరిస్థితి. నిజంగా ఎప్పుడైనా కూడా ఇంతటి దారుణంగా మోసం చేసే వ్యక్తి, అబద్ధాలు చెప్పే వ్యక్తి ఎక్కడైనా మనం ఎప్పుడైనా సినిమాకు పోయినప్పుడు ఇటువంటి దారుణంగా అబద్ధాలు మోసాలు చేసే వ్యక్తి ఎవరైనా మనకు సినిమాలో కనిపించినప్పుడు ఆ సినిమాలో ఆ వ్యక్తిని మనం చూసినప్పుడు ఆ వ్యక్తిని మనం అంతా పిలిచే పేరేమిటి? విలన్ అని చెప్పి మనం వెంటనే అంటాం. వెంటనే మనకు గుర్తొచ్చే వాళ్ళు కూడా ఆ రోజుల్లో అయితే పూర్వకాలం విలన్లు రాజనాల, ఇంకా ఎవరైనా చంద్రబాబు నాయుడు గారు వయసుకు తగ్గ విలన్లు ఎవరైనా ఉంటే కనిపిస్తారేమో. మనకు వెంటనే ఇటువంటి క్యారెక్టరే గుర్తుకొస్తారు. సినిమా గురించి ఎందుకు చెప్తా ఉన్నానంటే సినిమాల్లోకి వెళ్ళినప్పుడు కూడా మనం సినిమాల్లో చూస్తే సినిమా 14 రీళ్ళు ఉంటే
13 రీళ్ళు విలన్దే పై చేయిగా కనిపిస్తుంది. ఆయన ఎన్ని మోసాలు చేసినా ఆయనదే పై చేయిగా కనిపిస్తుంది. ఎన్ని అబద్ధాలు ఆడినా ఆయనదే పై చేయిగా కనిపిస్తుంది. ఎంతటి అన్యాయాలు చేసినా ఆయనదే పై చేయిగా కనిపిస్తుంది. 13 రీళ్ళు దాకా. కానీ 14వ రీళ్ళు వచ్చేసరికి కథ క్లైమాక్స్కి వస్తుంది. కథ క్లైమాక్స్కి వచ్చేసరికి ఏమవుతుందనంటే హీరో రివర్స్ అవుతాడు. ప్రజలు హీరోకు తోడుగా నిలబెడతాడు. ప్రజలు తోడుగా నిలబెడతాడు. దేవుడు హరిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. హీరో విలన్ను వీరబాదుడు బాదుతాడు. బాది 14వ రీల్ అయ్యేసరికి విలన్ అనేవాడు తాను చేసిన మోసాలకు, తాను చేసిన అబద్ధాలకు, తాను చేసిన అన్యాయాలకు అంతా కూడా శిక్ష అనుభవిస్తాడు. ఇది ఏ సినిమాలో చూసినా మనం జరుగుతాం. ఇది జీవితం అనే సినిమాలో కూడా చివరకు జరిగేది ఇదే అని మాత్రం ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా. ఇవాళ నిజంగా ఇటువంటి వ్యవస్థ చంద్రబాబు నాయుడు గారు మాదిరిగా ముఖ్యమంత్రి కావడానికి, ముఖ్యమంత్రి రేసులో ఉన్న వ్యక్తి నిజంగా ఈ మాదిరిగా ప్రజలను మోసం చేస్తూ పోతే, నిజంగా ముఖ్యమంత్రి సీట్లో కూర్చునేదానికి ఏ గడ్డైనా సరే తినడానికి నేను ఇబ్బంది పడను అని అబద్ధాలు ఆడుతూ పోతే, నిజంగా ఆయన చేసిన అబద్ధాలు, ఆయన చేసిన మోసాలను నిజంగా ప్రజలందరూ కూడా చూస్తూ ఊరుకుంటూ పోతే ఈ వ్యవస్థ బాగుపడుతుందా నేను అడుగుతా ఉన్నా. నిజంగా రాజకీయ వ్యవస్థ బాగుపడాలన్నా, రాజకీయ నాయకులకు మళ్ళీ గౌరవం రావాలన్నా, ఈ వ్యవస్థ బాగుపడాలన్నా ప్రజలు చేయాల్సింది ఒకటి ఉంది. రాజకీయ నాయకుడు ఎవడైనా అబద్ధాలు చెప్తే, మోసాలు చేస్తే ఆ తర్వాత చెప్పులు చూపిస్తాము, చీపుర్లు చూపిస్తాము అన్నది ఏ రోజైతే ప్రజలు గట్టిగా రాజకీయ నాయకులు నిలదీస్తారో అప్పుడు ఈ వ్యవస్థ మారుతుంది. నేను ఇవాళ ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ ఛాలెంజ్ ఎందుకు చేస్తున్నాను అంటే, ఇది రేపు పొద్దున నాకైనా కూడా వర్తిస్తుంది. అబద్ధాలు ఆడితే ఎవరికైనా కానీ చెప్పులు చూపించాలి, ఎవరికైనా కూడా చిప్పులు చూపించాలి. అప్పుడే ఈ వ్యవస్థలోకి గౌరవం వస్తుంది. రాజకీయ నాయకులంటే ఫలాని వాడు మా నాయకుడు అని చెప్పి ప్రతి కార్యకర్త కూడా సగర్వంగా కాలరెత్తుకేసుకొని ఫలాని వాడు మా నాయకుడు అని చెప్పుకునే విధంగా ఈ రాజకీయ వ్యవస్థలోకి మార్పు రావాలి. ఆ మార్పు తీసుకొని రావడానికి మనమంతా కూడా కలిసికట్టుగా అడుగులు వేస్తేనే అది జరుగుతుంది. నిజంగా ఇది జరగలేదు అని అంటే రేపొద్దున ఏం జరుగుతుందో తెలుసా? ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈసారికి రైతుల రుణాలు మాఫీ మాత్రమే చెప్పాడు, బ్యాంకుల్లో పెట్టిన బంగారం మాఫీ మాత్రమే చెప్పాడు, డ్వాక్రా అక్క చెల్లెమ్మల రుణాలు మాఫీ మాత్రమే చెప్పాడు. నెక్స్ట్ రేపు ఎలక్షన్లకు మాత్రం ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇది జరగకపోతే రేపు ఎలక్షన్లలో చంద్రబాబు నాయుడు గారు ఏమంటాడో తెలుసా? ప్రతి ఇంటికి కారు కొనిస్తానంటాడు, ప్రతి ఇంటికి విమానం కొనిస్తానంటాడు. నిజంగా ఈ వ్యవస్థలో మార్పు రావాలి అని అంటే మొట్టమొదటగా ఈ రాజకీయ వ్యవస్థలో మార్పు మనం తీసుకొని రావాలి, జవాబుదారీతనం తీసుకొని రావాలి, వ్యవస్థలో మార్పు తీసుకొని రావాలి. రాజకీయ నాయకుడు అంటే ఫలాని వాడు మా నాయకుడు అని చెప్పి సగర్వంగా చెప్పుకునే పరిస్థితి తీసుకొని రావాలి. అప్పుడే ఈ వ్యవస్థ బాగుపడుతుంది. ఇవాళ నేను ఈ విషయాలన్నీ చెప్పేటప్పుడు ఇంకో విషయం కూడా చెప్పాలి. మనం ఎన్ని రోజులు రాజకీయాలు చూసాం. ప్రతి రాజకీయంలో ప్రతి రాష్ట్రంలోనూ అధికార పక్షం ఉంటుంది, ప్రతిపక్షము ఉంటుంది. మన రాష్ట్రంలో కూడా ఇది కొత్త ఏం కాదు. ఒకసారి కాంగ్రెస్ ఉన్నది, దాని తర్వాత తెలుగుదేశం ఉన్నది. కానీ ఎక్కడైనా కూడా మనం ఎప్పుడైనా చూసామా? ఎవరైనా అధికారంలో ఉన్న వ్యక్తి 20 మంది ఎమ్మెల్యేలను ఒక్కొక్కరికి 30 కోట్ల రూపాయలు డబ్బిచ్చి, మంత్రి పదవులు ఎర చూపించి, కాంట్రాక్టుల మోజు చూపించి నిజంగా ఎమ్మెల్యేలను పశువుల్లా కొనే పరిస్థితి ఎప్పుడైనా మన రాష్ట్రంలో చూసామని అడుగుతా ఉన్నా. నిజంగా ఆశ్చర్యంగా ఉంది కదూ? ఆశ్చర్యమే. నిజంగా ముఖ్యమంత్రి అన్న వ్యక్తి పట్టపగలు ప్రజలు చూస్తున్నారు అన్న స్పర్శ కూడా లేకుండా
ఒక్కొక్క ఎమ్మెల్యేకు పట్టపగలు 30 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తూ ఉంటే 20 మంది ఎమ్మెల్యేలు అంటే దాదాపుగా 600 కోట్ల రూపాయలు. నిజంగా ఈ వ్యవస్థలో 600 కోట్ల రూపాయలు ఒక ముఖ్యమంత్రి పట్టపగలు డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటే ఇంతింత డబ్బులు నీ అత్తగారి సొత్తా అని చెప్పి అడిగే పరిస్థితి నిజంగా ఈ వ్యవస్థలో లేదనంటే నిజంగా బాధ అనిపిస్తుంది. నిజంగా ఇదే చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఇదే కార్యక్రమం చేస్తూ పట్టపగలు అడ్డగోలుగా తెలంగాణలో కూడా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలి అని, తన ఎమ్మెల్సీని అక్కడ గెలిపించుకోవాలి అని తనని కాని ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ అక్కడ కూడా సూట్ కేసుల్లో డబ్బులు ఇస్తూ ఆ డబ్బులతో సహా బ్లాక్ మనీతో సహా ఆ డబ్బులు ఇస్తూ ఆడియో టేపులు వీడియో టేపులతో దొరికిపోయిన వ్యక్తి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఈ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చెప్పడానికి కూడా సిగ్గుపడాలి. అటువంటి ముఖ్యమంత్రి నిజంగా ఎక్కడైనా మనం చూసామా? ఒక ముఖ్యమంత్రి ఇంతింత నల్లధనం చూపుతూ పట్టుబడిన తర్వాత జైలుకు పోని పరిస్థితి కూడా ఎక్కడైనా ఉంది అని అంటే అది మన రాష్ట్రంలో ఉంది, మన దేశంలో ఉంది అని అంటే మన డెమోక్రసీని చూసి నిజంగా మనం సిగ్గుపడాల్సిన పరిస్థితి. నిజంగా ఇదే పరిస్థితి నిజంగా కొనసాగితే ప్రజాస్వామ్యం బతకదు. ఏ పరిస్థితిలోకి వెళ్ళిపోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు అంటే ప్రజలతో పనుల, ప్రజలకు ఇచ్చిన మాటలతో పనుల, ప్రజలను మోసం చేయొచ్చు, ప్రజలను అబద్ధాలు చెప్పచ్చు, ప్రజలతో నాకు పనుల, అవినీతి విచ్చలవిడిగా నేను చేస్తాను, ఆ అవినీతిలో నుంచి సంపాదించిన డబ్బుతో రేపొద్దున 1000 రూపాయలు ఇస్తాను, 2000 ఇస్తాను, అవసరమైతే 3000 ఇస్తాను, 4000 ఇస్తాను, ఓటర్లో నేను కొనుగోలు చేస్తాను అని చెప్పి నిస్సిగ్గుగా చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి తాను చేస్తున్న ఈ పనిని చూస్తే నిజంగా సిగ్గుతో తలంచుకోవాలి డెమోక్రసీలో. అయితే నేను ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఒక సలహా కూడా చెప్పాలి. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ప్రజా వ్యతిరేకత ఉన్నప్పుడు డబ్బులు పనిచేయవు. ఇది గుర్తుపెట్టుకో చంద్రబాబు నాయుడు గారు. 2004లో కూడా 9 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు. ఇదే మాదిరిగా విచ్చలవిడి అవినీతి చేశావు. ఆ రోజు ఇంకా సాక్షి కూడా లేదు. ఆ రోజు ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారికి తోడుగా నిలబడింది రాష్ట్ర ప్రజల గుండె చప్పుడు తనకు తోడుగా నిలబడింది. ఆ రోజు కూడా విచ్చలవిడిగా డబ్బులను పంపిణీ చేశావు. కానీ ఆ రోజు 2004లో ఎన్నికలైపోయేసరికి 294 స్థానాలకు చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది కేవలం 41 స్థానాలు మాత్రమే వచ్చి డిపాజిట్లు పోయిన పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు నిలబడ్డారు. చంద్రబాబు నాయుడు గారికి ఇదే చెప్తా ఉన్నా, ఈ ఎన్నికల్లో గెలవాలి అని అంటే ప్రజల గుండెల్లో స్థానాలు సంపాదించుకోవాలి, ప్రజల మనసుల్లో స్థానాలు సంపాదించుకోవాలి తప్ప ప్రజలను కొనుగోలు చేసేదానికి అవినీతి చేస్తే, ఆ అవినీతి సొమ్మును ఖర్చు చేస్తే, ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే నువ్వు గెలసవు చంద్రబాబు అని చెప్పి గట్టిగా చంద్రబాబు నాయుడు గారికి ఇవాళ నేను సలహా కూడా ఇస్తా ఉన్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న ఈ అన్యాయాలు ఎంతటి దారుణంగా కూడా ఉన్నాయో కూడా మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం. ఇవాళ కొద్ది రోజుల కిందటనే మనం చూసాం. ముద్రగడ పద్మనాభం గారు పాపం దీక్ష చేస్తూ ఉంటే వెంటనే ఆ దీక్షను భగ్నం చేయడం, కిరాచకంగా తన భార్యను వ్యానెక్కిచ్చేసేయడం, కొడుకును చిన్న గ్రామంలో దీక్ష చేస్తూ ఉన్న వ్యక్తి పోలీసులు విపరీతంగా పంపించేసి కొడుకును ఈడ్చుకుంటూ కొట్టుకుంటూ పోవడం మన కళ్ళ ముందరనే జరిగింది. నేను ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, ముద్రగడ పద్మనాభం గారు చేస్తా ఉన్న తప్పేమిటి చంద్రబాబు అని? నువ్వు ఏదైతే చెప్పావో, ఎన్నికల్లో నువ్వు ఏదైతే హామీ ఇచ్చావో, నువ్వు ఇచ్చిన ఆ హామీని నెరవేర్చమని చెప్పి ఒక వ్యక్తి నిరాహార దీక్ష చేస్తే అది తప్పవుతుందా? ఆ వ్యక్తిని నువ్వు ఇంతగా శిక్షించడం ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. చివరకు ఏ స్థాయిలోకి వెళ్ళిపోయింది అంటే చంద్రబాబు నాయుడు గారు అహం, తనకు నచ్చని వ్యక్తి ఎవరైనా ఏదైనా చేస్తే తట్టుకోలేడు, దొంగ కేసులు పెట్టాల్సిందే, వెంటనే సామాన్యులను బలి చేయాల్సిందే, బలి చేసే కార్యక్రమంలో తప్పుడు కేసులు పెడుతూ నీచమైన రాజకీయాలు ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిసారిగా పోలీసు వ్యవస్థను
దిగజారిన పరిస్థితిలో పోలీస్ టెర్రరిజం అన్న మాటను ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. నిజంగా ప్రతి పోలీసు అధికారికి, ప్రతి పోలీసు వ్యక్తికి నేను ఇవాళ చెప్తా ఉన్నా, అయ్యా పోలీసు వారు, ఇవాళ అధికారం చంద్రబాబు నాయుడు కావచ్చు, కానీ ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారిదే అధికారం ఉండదు. నేను ప్రతి పోలీసు అధికారికి నేను ఇవాళ చెప్తా ఉన్నా, అయ్యా మీకు జీతాలు ఇచ్చేది గవర్నమెంట్ ఇస్తూ ఉంది. జీతాలు ఇచ్చేది చంద్రబాబు నాయుడు గారు అత్తగారి సొత్తు కాదు, ఆయన ఇంటి దగ్గర నుంచి జీతాలు రావడం లేదు. ప్రతి పోలీసు వ్యక్తికి నేను చెప్తా ఉన్నా, ప్రతి పోలీసు అధికారికి చెప్తా ఉన్నా, మీ టోపీ మీద ఉన్న 3 సింహాలను మీరు గౌరవించండి. ఆ సింహాల వెనకల ఉన్న గుంతనక్కను కాదు మీరు గౌరవించాల్సింది అని ప్రతి పోలీసు వ్యక్తికి కూడా చెప్తా ఉన్నా. కారణం, అధికారం ఎల్లప్పుడూ ఒక్కరిది కాదు, మారుతుంది. మనం ప్రజల దగ్గర జీతాలు తీసుకుంటా ఉన్నాం, గవర్నమెంట్ అంటే ప్రజలది. కాబట్టి ప్రజలకు న్యాయంగా నిలబడండి, ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేయవలసిందిగా కూడా కోరుతా ఉన్నా. ఇవాళ నేను ఈ కార్యక్రమాలన్నీ చెబుతూ గడప గడపకు వైఎస్ఆర్ అన్న గొప్ప కార్యక్రమానికి శ్రీకారం పలుకుతూ ఇవాళ నేను ఈ విషయం చెప్పడానికి ఈ సమావేశంలో ముఖ్య ఉద్దేశంగా నేను చెప్తున్నా. ఇవాళ నేను ఒక్కటి చెప్పాలి, రాజకీయాలలో చాలా చోట్ల ఎమ్మెల్యేలు కావాలి అని, చాలా చోట్ల రాజకీయాల్లోకి పైకి రావాలని చాలామంది ఉత్సాహవంతులు ఉంటారు. నేనైతే ఒకటి చెప్తా ఉన్నా, ఆ ఉత్సాహాన్ని నేను సపోర్ట్ చేస్తా. ఒకటి చెప్తా ఉన్నా, రాజకీయాలలో గెలవడానికి ఒక సీక్రెట్ కూడా చెప్తా. రాజకీయాలలో ఎవరైనా గెలవాలనుకుంటే వాళ్ళు ఇంతకుముందు పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు ఉండాల్సిన పని లేదు, లేదా వాళ్ళ నాయనగారో వాళ్ళ మామగారో లేకపోతే వాళ్ళ తాతగారో ఎమ్మెల్యేలో రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం లేదు. నేను ఒక్కటి చెప్తా ఉన్నా, రాజకీయాలలో గెలవాలి అని అంటే ఒక సీక్రెట్ చెప్తాను. రాజకీయాలలో గెలవాలి అని అంటే గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమం అని చెప్తా ఉన్నా. ఈ పాంప్లెట్ ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆస్పిరెంట్కు, ప్రతి వైఎస్ఆర్ కోఆర్డినేటర్కు ఈ పాంప్లెట్ ఇస్తాం. ఈ పాంప్లెట్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన అన్యాయాలు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటలు, స్వయాన ఆయన ఏం చెప్పాడో దీంట్లో కోట్ చేశారు. కోట్ చేసి రాజకీయ వ్యవస్థ మార్పుకు నాంది పలకండి అని చెప్పి నా మాటలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారికి ప్రజలే మార్కులు వేయండి అని 100 క్వశ్చన్లు వేశాం. ఈ 100 క్వశ్చన్లు చంద్రబాబు నాయుడు గారికి ప్రజలే మార్కులు వేయండి అని చెప్పి ప్రజల దగ్గరికి మీరే వెళ్ళి ఈ పాంప్లెట్ తీసుకొని వెళ్ళి మీరే మార్కులు వేయండి అమ్మా, 100 మార్కులకు చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని మార్కులు వస్తాయో మీరే మార్కులు వేయండి అమ్మా అని చెప్పి ప్రజలకు గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమం చేస్తూ ప్రతి ఇంటికి వెళ్ళి మన ఆస్పిరెంటు, మన కోఆర్డినేటర్, మన ఎమ్మెల్యే కావాలి అని ఆశపడతా ఉన్న వ్యక్తి ప్రతి ఇల్లు తిరగండి. 5 నెలల సమయం ఇస్తూ ఉన్నాం. ఈ 5 నెలల్లో ప్రతి గ్రామము వెళ్ళండి, ప్రతి గ్రామంలో ప్రతి ఇల్లు తిరగండి. ప్రతి ఇల్లు తిరుగుతూ ఈ పాంప్లెట్ పంచండి. ఈ పాంప్లెట్ పంచి ప్రజల చేత చంద్రబాబు నాయుడు గారికి మార్కులు ప్రజల చేతనే వేయించండి. ప్రజలు ఒక్కసారి ఈ 100 మార్కులకు ప్రజలు మార్కులు వేయడం మొదలు పెడితే 100కు చంద్రబాబు నాయుడు గారికి వచ్చే మార్కులు 0 అని చెప్పి ప్రజలే గుర్తించినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి బంగాళాఖాతంలో కలిపే కార్యక్రమం ప్రజలే చేస్తారు. ఇక్కడ నేను ఒక్కటి చెప్తా ఉన్నా, ఈ గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమం చేసేటప్పుడు ఎమ్మెల్యే కావాలి అని ఆశపడ్డ ఈ ప్రతి క్యాండిడేట్ కూడా గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమం చేసేటప్పుడు ప్రతి గ్రామము మీరు వెళ్ళండి, గ్రామంలో ప్రతి ఇల్లు తిరగండి. సమయం ఉంది కాబట్టి ప్రతి ఇంట్లో కనీసం 2-3 నిమిషాలు గడపండి. 2-3 నిమిషాలు ప్రతి ఇంటికి టైం కేటాయిస్తూ ప్రతి ఇంట్లోనూ వాళ్ళ ఆశీస్సులు తీసుకోండి, వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోండి. చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఈ పాంప్లెట్లు పంచండి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకోండి. ఈ కార్యక్రమం ప్రతి కోఆర్డినేటర్ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి, గ్రామానికి వెళ్ళినప్పుడు నిజంగా ప్రతి కోఆర్డినేటర్ కూడా ప్రతి గ్రామానికి వెళ్ళినప్పుడు గ్రామంలో ప్రతి ఇల్లు తాను తిరుగుతూ పోయినప్పుడు ఆ గ్రామం మీద ఆ కోఆర్డినేటర్కి అవగాహన వస్తుంది.
ఆ గ్రామంలో మన పార్టీ పట్ల ఎవరు మనకు సానుకూలంగా ఉన్నారు, ఎవరు మన పార్టీ ఎవరు మనతో పాటు నడుస్తున్నారు, ఎవరు మనకు ఉత్సాహంగా మనతో ఉన్నారు అన్నది ఆ కోఆర్డినేటర్కు కానీ ఆ ఎమ్మెల్యే ఆస్పిరెంట్కి కానీ అక్కడ చూపిస్తా ఉన్న ఉత్సాహంతో అర్థమవుతుంది. ఆ అర్థమైనప్పుడు ఆ గ్రామంలో ప్రతి ఇల్లు తిరిగిన తర్వాత, ఆ గ్రామం అయిపోయిన తర్వాత వెంటనే బయటకు వచ్చేసరికి వెంటనే బూత్ కమిటీ కూడా వేసేయండి. ఆ బూత్ కమిటీ మీతో పాటు తిరిగినప్పుడు, మీరు ఆ గ్రామంలో తిరిగినప్పుడు మీతో పాటు ఉత్సాహంగా మీతో పాటు నడిచిన వ్యక్తులందరినీ కూడా ఆ బూత్ కమిటీల్లో పెట్టుకోండి. బూత్ కమిటీలు అయిపోతాయి. గ్రామంలో ప్రతి ఇల్లు తిరిగినట్టుంటుంది. ప్రతి ఇల్లు తిరిగి బూత్ కమిటీలు కూడా అయిపోయి రోజుకు చేయవలసిందల్లా ఎక్కువ చేయమని నేను చెప్పను. కేవలం రోజుకొక పంచాయతీ చేయండి చాలు. రోజుకొక పంచాయతీ, కేవలం 4 గంటలు కష్టపడండి చాలు. సాయంత్రం పూట ప్రజలంతా బాగా ఉన్నారు, ఊర్లలోనే ఉన్నారు అన్న సమయంలో 4 గంటలకు మొదలు పెట్టండి, 7 దాకా 8 దాకా చేసేయండి చాలు. రోజుకొక పంచాయతీ చేసేయండి. 5 నెలల్లో కాన్స్టిట్యున్సీలో ప్రతి ఇల్లు, నియోజకవర్గంలోని ప్రతి ఇల్లు మీరు తిరిగేస్తారు. తిరిగేసిన తర్వాత నేను చెప్పాల్సిన పని లేదు. మీ బ్యాక్గ్రౌండ్లో మీ వాళ్ళు ఎవరో ఎమ్మెల్యేలు ఉండాల్సిన పని లేదు, మీ తాతగారు ఎమ్మెల్యేలు ఉండాల్సిన పని లేదు, మీ నాయనగారు ఎమ్మెల్యేలు ఉండాల్సిన పని లేదు. ఈ 5 నెలలు అయిపోయేసరికి మీరే లీడర్లు కాకపోతే నన్ను అడగండి అని చెప్పి నేను గట్టిగా చెప్తా ఉన్నా. ప్రతి కోఆర్డినేటర్కు ఈ విషయం నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, గడప గడపకు తిరిగినంతగా రాజకీయ నాయకుడికి జరిగే మేలు బహుశా ఏ కార్యక్రమం ఎప్పుడూ చేయలేదు. ఇవాళ నాకన్నా ముందన్నే రామచంద్రారెడ్డి అన్న సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే ఉన్నాడు. బహుశా ఆయన నాకు తెలిసినంత వరకు రామచంద్రారెడ్డి అన్న లేడా? రామచంద్రారెడ్డి అన్న గురించి ఎందుకు చెప్తున్నానంటే, నాకు తెలిసినంత వరకు సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్ ఎప్పుడు ఓడిపోలా. ఆయన ఇప్పటికి 2 ఏళ్ళు అయిపోయింది, ఇప్పటికే 2 సార్లు తిరిగేశాడు. నిజంగా ఈ మాదిరిగా ప్రజల్లోకి తిరిగి ప్రజలతో మమేకం అయిపోతే ఏ ఎమ్మెల్యే ఓడిపోవడం అన్నది ఎప్పటికీ జరగదు. కారణం ఏంటంటే ప్రజలకు తోడుగా ఉండే కార్యక్రమం. ఈ కార్యక్రమం నిజంగా మనలో ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలలో చాలామంది చేశారు, గొప్పగా కూడా చేశారు. రామచంద్రారెడ్డి అన్న పేరు చెప్పినట్టుగానే ఇంకా 4-5 పేర్లు ఉదాహరణకు చెప్పాల్సి వస్తుంది. కానీ చాలామంది ఎమ్మెల్యేలు చేశారని చెప్పి మాత్రం గర్వంగా కూడా చెప్తా. ఈ కార్యక్రమం చేస్తే ఎవడు ఓడిపోవడం అన్నది జరగదు అన్నది మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ పెద్ద పెద్ద నియోజకవర్గాలలో పెద్ద పెద్ద సీనియర్ నాయకులు వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోయిన ఆ కాన్స్టిట్యున్సీల్లో తెలుగుదేశం పార్టీ, మన పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఇద్దరూ కలిసి ఒకే పార్టీలోకి వెళ్ళిపోయారు కదా, పరిస్థితి ఏమిటి అని చెప్పి భయపడాల్సిన పని లేదు. కారణం ఏంటంటే ఓట్లేసేది ప్రజలు అన్న సంగతి మాత్రం ఎవ్వరూ కూడా మర్చిపోవద్దండి అని మాత్రం చెప్తా ఉన్నా. ప్రజలు ఓట్లేసేది ఎవరైతే మేలు చేస్తారు అన్న నమ్మకం కలుగుతుందో ఆ నాయకుడిని చూసి ఆ నాయకుడు పార్టీకి ప్రజలు ఓట్లేస్తారు. మనం చేయవలసిందల్లా ప్రతి ఇంటికి మనం వెళ్ళి ఆ పార్టీ తరఫున మేము ఉన్నాం, గడప గడపకు వైఎస్ఆర్ చేస్తూ ఉన్నాం, ఆశీర్వదించండి అమ్మా అని చెప్పి ఓట్లు అడగడం. ఆ 5 నెలలు అయ్యేసరికి ప్రతి గ్రామంలోనూ బూత్ కమిటీలు తయారైపోతాయి. ఈ 5 నెలలు అయిపోయేసరికి ప్రతి గ్రామంలోనూ ఈ కోఆర్డినేటర్ పూర్తిగా పరిచయస్తులు వస్తాడు. ఈ కార్యక్రమం చేసేటప్పుడు ఇటువైపున మీ ఫోటో పెట్టుకునేదానికి కూడా, కోఆర్డినేటర్ ఫోటో పెట్టుకునేదానికి కూడా స్థలం ఇచ్చారు. కోఆర్డినేటర్ చెప్పదగ్గ విషయాలు ఏమైనా ఉంటే అది కూడా రాసుకునేదానికి కూడా స్థలం ఇచ్చారు. ఈ కార్యక్రమం కాక ఇంకా ఏదైనా అడిషనల్గా మన నియోజకవర్గానికి సంబంధించిన సమస్యల మీద ఏదైనా పాంఫ్లెట్ ఏదైనా ఇవ్వాలనుకుంటే అది కూడా మీరు స్వయంగా తీసుకొని పోయి ఇచ్చే కార్యక్రమాలు కూడా ఈ గడప గడపకు చేయవలసిందిగా కూడా కోరుతా ఉన్నా. ఇవాళ ఈ గడప గడపకు వైఎస్ఆర్ అన్న కార్యక్రమం చెప్పడానికి, చేయించడానికి, చేయమని అడగడానికి ముఖ్య ఉద్దేశంగా ఈ మీటింగ్ చెప్పడం జరుగుతూ ఉంది. జూలై 8వ తారీఖున ఆ దివంగత నేత, ఆ ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు. ఆ జూలై 8వ తారీఖునే
అదే రోజునే గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టండి అని చెప్పి ప్రతి నియోజకవర్గ కోఆర్డినేటర్కు ఇవాళ నేను పిలుపునిస్తా ఉన్నాను. ఈ కార్యక్రమం 5 నెలల పాటు చేయండి. 5 నెలల్లో పూర్తి నియోజకవర్గం కంప్లీట్ కావాలి. ప్రతి ఇండ్లు తిరగాలి. ఇండ్లు తిరిగామన్నట్టుగా కాకుండా ఇంట్లో ప్రతి ఇంటికి మనం క్వాలిటీ టైం ఇచ్చామా లేదా అన్నది మాత్రం జ్ఞాపకంలో పెట్టుకోండి. ఎందుకనంటే గ్రామానికి వెళ్ళి గ్రామంలో అందరినీ ఒకే చోటికి పిలిచేసి ఒక రచ్చబండ కార్యక్రమం మాదిరి చేసేసి వెళ్ళిపోతే జరిగేది నష్టం మాత్రమే అనేది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఇంటికి మనం తిరిగినప్పుడే వాళ్ళ ఇంట్లో ప్రతి ఇంట్లో మన పట్ల ఆప్యాయత పెరుగుతుంది, వాళ్ళ ఆశీస్సులు మనకు వస్తాయి అన్న సంగతి మర్చిపోవద్దండి. ప్రతి ఇంటికి మనం వెళ్ళినప్పుడు ఆ ఇల్లు ఎక్కడుంది, ఆ ఊరిలో ఎవరు మనతో యాక్టివ్గా తిరుగుతూ ఉన్నారో, ఎవరు మనతో బాగా పనిచేయడానికి సుముఖంగా ఉన్నారో, ఆ ఊరిలో ఆ సందులో ఆ గొంతులో ఏం ప్రాబ్లం ఉంది, ఏం సమస్య ఉంది అన్న ఇటువంటి విషయాలన్నీ కూడా పూర్తి అవగాహన అన్నది అప్పుడే వస్తాయి అన్నది మాత్రం ఖచ్చితంగా మర్చిపోవద్దండి. అదేవిధంగా ఈ బుక్ కూడా బహుశా ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తికి కూడా ఈ బుక్ కూడా ఇచ్చామని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఈ బుక్ అందని వ్యక్తులు ఎవరైనా ఉంటే దయచేసి చేతులు పైకెత్తండి, నాకు అర్థమవుతుంది. అందలేని వ్యక్తులు 2200 బుక్కులు ఇక్కడ పెట్టా. ఇక్కడికి వచ్చిన ప్రతి మండలానికి సంబంధించిన మండల స్థాయి నాయకునికి ప్రతి ఒక్కరికి కూడా ఈ బుక్ అనేది ఉండాలి. కారణం 2 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు చేసిన దోపిడీ ఎంతటి దారుణంగా చేశారో ప్రతి ఊరికి వెళ్ళాలి. అవకాశం ఉంటే ప్రతి ఇంటికి కూడా చేర్చండి. చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఎంతగా దోచుకొని తిన్నారో ఈ 2 ఏళ్లలో అన్నదానికి ఈ బుక్లో పూర్తిగా ఉదాహరణలు చెప్పడమే కాకుండా ఎవిడెన్స్తో సహా, అంటే పూర్తి సాక్ష్యాధారాలతో సహా పూర్తి డీటెయిల్స్తో ఈ బుక్లో ప్రచురణ జరిగింది. కాబట్టి ఈ బుక్ మీద పూర్తి అవగాహన అనేది ప్రతి కార్యకర్తకు ఉండాలి. ఈ బుక్లోని ప్రతి అంశం ప్రతి కార్యకర్తకు తెలిసి ఉండాలి. ప్రతి కార్యకర్త ఈ బుక్లోని ప్రతి అంశాన్ని గ్రామస్థాయికి కూడా తీసుకొని పోయి ప్రతి గ్రామంలోనూ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద దీని మీద అవగాహన పెంచే కార్యక్రమం కూడా చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా. ఎందుకంటే ఇది చేస్తేనే చంద్రబాబు నాయుడు గారి నిజస్వరూపం ఏమిటి అన్నది ప్రజలకు పూర్తిగా అర్థమయ్యే పరిస్థితి వస్తుంది. ఇవాళ ఇంతకుముందు వక్తలు మాట్లాడుతూ పలు అంశాల మీద మాట్లాడారు, పలు అంశాల మీద తీర్మానాలు కూడా చేశాం. కాబట్టి వాటి విషయాల్లోకి నేను ఇంకా పూర్తిగా లోతుగా పోయాను అని అంటే ఎంతసేపు అయినా మాట్లాడచ్చు. కానీ పెద్ద ఎక్కువగా మాట్లాడకుండా నిజంగా బాధ కలిగించే అంశాలను మాత్రం 2-3 మాత్రం చెప్తా. ప్రత్యేక హోదా అన్నది రాష్ట్రాన్ని పనంగా పెట్టి చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న తీరు బాధ అనిపిస్తుంది. కారణం, ముఖ్యమంత్రి పదవిగా ఉన్న వ్యక్తి తనకు సంబంధించిన మంత్రులు కేంద్రంలో కొనసాగుతూ ఉన్నారు. కొనసాగుతూ ఉన్నా కూడా తానిచ్చిన మాటను ఇవాళ జవదాటుతూ ఉంటే అడిగే పరిస్థితి లేదు. ఆ మంత్రులను ఉపసంహరించండి అని చెప్పి అడిగే పరిస్థితి లేదు అని అంటే నిజంగా బాధ అనిపిస్తుంది. ఆ మంత్రులను నేను ఉపసంహరించుకుంటా, ఒకవేళ మీరు ఇవ్వకపోతే ప్రత్యేక హోదా అని అడిగే దమ్ము ధైర్యం కనపడనప్పుడు బాధ అనిపిస్తుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎందుకు నరేంద్ర మోడీ గారికి అల్టిమేటం ఇవ్వలేకపోతా ఉన్నారు, ఎందుకు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయలేకపోతున్నారు అని అంటే కారణం ఈ బుక్. 2 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ బుక్లోని అంశాలన్నిటి మీద సిబిఐ ఎంక్వైరీ చేసి మోడీ గారు జైల్లో పెడతారేమో అన్న భయం, తాను చేసిన అవినీతికి రాష్ట్రాన్ని అమ్మేసిన పరిస్థితి ఇవాళ చూసినప్పుడు బాధ అనిపిస్తుంది. ఇంకా ఎక్కువ బాధ ఎక్కడ అనిపిస్తుంది అని అంటే గోదావరి కృష్ణా నదుల మీద అడ్డగోలుగా తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రాజెక్టులు కడతా ఉంటే అడిగే పరిస్థితి లేదు. నిజంగా నీళ్లు పైనుంచి కిందికి వాళ్ళ రాష్ట్రాల నుంచి వచ్చి కింది మన రాష్ట్రానికి రావాలి. వాళ్ళ రాష్ట్రంలోనే నీళ్లు ఆగిపోతే మన రాష్ట్రానికి నీళ్లు రావు అన్న సంగతి తెలిసినా అడిగే పరిస్థితి లేదు. కారణం ఇదే, ఈ బుక్కే. అవినీతి చేశాడు, ఓటుకు కోట్లు ఇస్తూ పట్టుబడ్డాడు. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు పొరపాటున కేసీఆర్కి వ్యతిరేకంగా మాట్లాడితే
ఆయన గమ్మనుండడు, జైల్లో పెట్టించే కార్యక్రమం చేస్తాడు, ఆడియో టేపులు వీడియో టేపులు బయటికి తీస్తాడు. ఇటువంటి అంశాలను చూసినప్పుడు బాధ అనిపిస్తుంది. ఈ చేసే మన పోరాటం చంద్రబాబు నాయుడు గారు చేసిన అబద్ధాలు, మోసాలు, హామీలు, చంద్రబాబు నాయుడు గారి చేతగానితనం, వీటి అన్నిటి మీద ప్రజల దగ్గరికి తీసుకొని పోయి ప్రజలకు తోడుగా ఉండి ప్రజల గొంతుకుగా ఉండాలని చెప్పి సవినయంగా, ప్రజలకు అండగా ఉండాలని చెప్పి సవినయంగా మరొక్కసారి కోరుకుంటూ, దూరం నుంచి వచ్చిన ప్రతి సోదరుడికి, ప్రతి అక్క చెల్లెమ్మకు, ప్రతి అవ్వాతాతకు మనస్ఫూర్తిగా మరొక్కసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. పోలవరం మునగ ప్రాంతానికి సంబంధించి నా ప్రోగ్రాం రేపు ఎల్లుండి మామూలుగా అయితే మునగ ప్రాంతానికి సంబంధించి ఉంది, వెస్ట్ గోదావరి జిల్లా, ఈస్ట్ గోదావరి జిల్లాలకు సంబంధించి. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల వల్ల ముద్రగడ్డ గారి క్షీణిస్తూ ఉన్న ఆరోగ్యం దృష్ట్యా ఆయన దీక్షకు సంఘీభావం తెలుపుతూ ఆ టాపిక్ డైవర్ట్ కాకూడదు అన్న ఉద్దేశంతో ఈ పోలవరం ముంపు ప్రాంతానికి సంబంధించిన పర్యటన ఈ నెలాఖరు దాకా పోస్ట్పోన్ చేస్తూ జూలై మొదటి వారంలో ఖచ్చితంగా ఈ రెండు ప్రాంతాలకు మళ్ళీ ఖచ్చితంగా వస్తానని కూడా చెబుతూ ఈ 10 రోజుల పాటు రాలేకపోయినందుకు హృదయపూర్వకంగా క్షమించమని చెప్పి కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నా.